Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. విజయ్, నీకు అసలు బుద్ధుందా? జగన్ గారు అసెంబ్లీకి వెళ్ళను అంటే నువ్వు దాన్ని ఎలా అప్రిషియేట్ చేస్తావు? అండ్ డెమోక్రసీలో ఒక ఎమ్మెల్యేని గెలిపించాక అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఇచ్చిన టైంలో బెస్ట్ ఎఫర్ట్ పెట్టి ఎఫిషియెంట్గా ఎలా రిప్రజెంట్ చేయాలో వాళ్ళు రిప్రజెంట్ చేసి రావాలి, కానీ వెళ్ళను అన్నదాన్ని నువ్వు అసలు ఎట్లా అప్రిషియేట్ చేస్తావు అన్నని చాలామంది అడిగారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అసలు నేను ఆ వీడియోలో మొత్తం చెప్పింది కంప్లీట్గా విన్నా కూడా ఇలా క్వశ్చన్స్ అడిగిన శుద్ధపూసలందరికీ నేనేం క్వశ్చన్ అడుగుతున్నానంటే, ఏమండి మీరు ఓటు వేసి గెలిపించిన ఎమ్మెల్యేలు ఇప్పటిదాకా వెళ్ళి అసెంబ్లీలో ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా పబ్లిక్ కన్సర్న్స్, పబ్లిక్కి ఉన్న ప్రాబ్లమ్స్ గురించే ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా ఇప్పటిదాకా మాట్లాడుతూ వచ్చారా? అండ్ ఆల్సో నేను ఇంకో క్వశ్చన్ అడుగుతున్నా, అసలు జగన్ గారు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళాలి? అసెంబ్లీలో అపోజిషన్ వాయిస్కి ఇవ్వాల్సిన డ్యూ రిగార్డ్ ఇవ్వకపోతే అసలు ఆ ప్లేస్కి శాంక్టిటీ ఉంటుందా? అపోజిషన్గా వేరే పార్టీ లేదు అండ్ ఓట్ షేర్ ఇన్సిగ్నిఫికెంట్గా పక్కన పడేసే అంత నెంబరు కాదు. ఈ క్రైటీరియా మీట్ అయినప్పుడు అపోజిషన్ లీడర్గా గుర్తిస్తే వచ్చే నష్టం ఏంటి? సిబిఎన్ గారికి బెనిఫిట్ కదా. డెమోక్రటిక్ స్పిరిట్ అని మాట్లాడే వాళ్ళే అపోజిషన్ వాయిస్ని అప్హోల్డ్ చేయలేకపోతే ఎలాగా? ఒకవేళ టీడీపీ లెట్స్ సే ఫ్యూచర్లో వైసీపీ రూలింగ్లో ఉండి టీడీపీ ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా, వైసీపీ ఉన్న పొజిషన్లోనే రేపు పొద్దున టీడీపీ ఇలాంటి పొజిషన్లోకి వస్తే అప్పుడు కూడా జగన్ గారు ఇలా చేయకపోతే నేను దాన్ని రాంగ్ అనే అంటాను. అయినా నేను జగన్ గారిని ఇప్పుడు రాంగ్ అని ఎప్పుడు అంటానంటే, ఆయన పబ్లిక్ వాయిసెస్ రేజ్ చేయకుండా, పబ్లిక్ కన్సర్న్స్ రేజ్ చేయకుండా, పబ్లిక్ నుంచి మీడియా నుంచి తప్పించుకొని సైలెంట్గా ఎక్కడో మనకు కనిపించకుండా ఉంటే దెన్ దట్ ఈస్ ఫండమెంటలీ రాంగ్ యాజ్ అన్ అపోజిషన్ వాయిస్. అలా కాకుండా ఆయన మీడియా ముందుకు వచ్చి క్వశ్చన్స్ రేజ్ చేస్తుంటే తప్పేంటి? అండ్ మోర్ ఓవర్ అసెంబ్లీలోకి వెళ్తే జనాలకి ఎంత పనికొచ్చే విషయాలు మాట్లాడతారో మనందరికీ స్పెషల్గా మనం దాని గురించి చెప్పుకోవాల్సిందే లేదు. ఐదర్ తిట్టుకుంటారు లేదా భజన చేసుకుంటారు. ఇది తప్ప మనకి పనికొచ్చాయి, మీకు నాకు కామన్ పీపుల్కి పనికొచ్చాయి ఎంత బాగా డిస్కషన్స్, డిబేట్స్ జరుగుతాయో మనందరికీ తెలిసిందే. వైసీపీ టైంలో ఇదే జరిగింది, అంతకు ముందు కూడా ఇదే జరిగింది. దానికన్నా ఇదే బెటర్. అండ్ ఇన్ఫ్యాక్ట్ అసలు జగన్ గారు కౌంటర్ చూస్తే ఆయన ఎంటైర్ ఆల్మోస్ట్ 1.5 hour 1 hour 45 minutes ఈ ఎంటైర్ డ్యూరేషన్ పాయింట్స్ తప్ప ఇంకా వేరే చెత్తలేదు. వెదర్ వీ ఆల్ అగ్రీ విత్ దోస్ పాయింట్స్ ఆర్ నాట్, ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ. కానీ తిట్టుకోవడాలు లేకపోతే భజనలు చేసుకోవడాలు ఏమీ లేవు. పాయింట్ బై పాయింట్ ఉంది, విచ్ ఐ లైక్. ఆ పనికి మన చెత్త కన్నా ఇదే బెటర్. పాయింట్ టు పాయింట్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నేను జగన్ గారిని ఇంకా అప్రిషియేట్ చేస్తాను ఫర్ దిస్ అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్. అండ్ జగన్ గారికి నేను ఒక సూటికి ఒక పాయింట్ మెన్షన్ చేస్తున్నాను. సార్, మీరు ఎంతసేపు ఆ మీడియా ముందు కూర్చొని ట్రెడిషనల్గా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లాగా మీరు చెప్తా ఉంటే, సార్ అదంతా మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ కానీ మీరు చెప్పే పాయింట్స్ అన్ని అఫ్కోర్స్ మీరు మెటీరియల్ ప్రిపేర్ చేసుకుంటారు, కానీ మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్కి మీరు ఇచ్చే ఆన్సర్స్ అన్నీ కూడా స్క్రిప్టెడే అనుకుంటారు. సార్ నేను అందుకని ఏం చెప్తున్నానంటే, వై నాట్ కమ్ హియర్, మన ఆంధ్రాలో ఆంధ్ర పాడ్కాస్టర్లోకి వచ్చి మీరు ఆంధ్ర డెవలప్మెంట్ రిలేటెడ్ ఏ టాపిక్ అన్నా లెట్స్ డిస్కస్, లెట్స్ హ్యావ్ అ ఫ్రీ ఫ్లోయింగ్ కాన్వర్సేషన్. జగన్ సార్, ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్, ఐ వుడ్ వార్మ్లీ వెల్కమ్ యూ. మీరు ఎంతసేపు ఆ స్క్రిప్టెడ్ క్వశ్చన్స్ లాంటి ఇంప్రెషన్ ఇచ్చే ఫార్మాట్లోనే మీరు కూర్చుంటే ఐ డోంట్ థింక్ ఈ రోజు జమానాకి అది సరిపోదు. సో వై నాట్ have a conversation in Andhra Podcaster. Please consider my request. I will look forward to it at any time, any date. Friends, ఈ శుద్ధపూసలందరికీ నేను ఇచ్చిన ఆన్సర్ మీకు జస్టిఫైడ్గా అనిపిస్తే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. లేదు అని శుద్ధపూసలు ఇంకా అనుకుంటే నేనేం చేసేది లేదు. సో విత్ దాట్ ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బై.